హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో గుడ్ డే తమిళ మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. రీసెంట్గానే సన్ నెక్స్ట్లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ అయితే లేదు, తమిళ లాంగ్వేజ్ ఉంటుంది, సబ్ టైటిల్స్తో చూడొచ్చు. మూవీ డ్యూరేషన్ అయితే 2 hours 4 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన హీరో సంతా కుమార్ ఒక టెక్స్టైల్ ఫ్యాక్టరీలో అయితే పనిచేస్తుంటాడు. ఒకరోజు తన మేనేజర్ చేత చాలా ఘోర అవమానం అయితే ఎదుర్కొంటాడనమాట. అందుకు కోపంతో ఫుల్గా డ్రింక్ చేసి ఆ రోజు రాత్రి సంతకుమార్ ఏం చేశాడు అన్నదే మీరు ఈ మూవీలో చూస్తారు భయ్య. ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వన్ థింగ్ భయ్య, అడుగుతున్నానని మీరు ఇబ్బంది పడినా నేనేం చేయలేను, నేను అడగాల్సిందే. మీరు కనుక రెగ్యులర్ ఆడియన్స్ అయ్యి ఉంటే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటారు. వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా, కొత్త ఆడియన్స్ అయ్యి ఉంటాయి. రివ్యూ చివరి వరకు చూడండి. మీకు కనుక రివ్యూ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇన్ కేస్ రెగ్యులర్గా ఆడియన్స్ వచ్చి జస్ట్ చూసి వెళ్ళిపోయి సబ్స్క్రైబ్ చేసుకొని బ్యాచ్ అయితే కనుక ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి కంటెంట్ అయితే ఇంకా మీ ముందుకు తీసుకొస్తా, ఓకేనా. ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే యావరేజ్ వాచ్ భయ్య. నాకేం అంతగా వర్కౌట్ అవ్వలేదు, బట్ కొంతమందికి బాగా నచ్చే అవకాశం ఉంది. ఎలాంటి వాళ్ళకి అన్నది ఫుల్ రివ్యూలో మీకే అర్థమవుద్ది. రివ్యూ చివరి వరకు చూడండి. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ పృథ్వీరాజ్ రామలింగం గారి పర్ఫార్మెన్స్ అయితే సూపర్ గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా రాగా ఉంటుంది, చాలా న్యాచురల్ గా ఉంటుంది. ఆ పర్ఫార్మెన్స్ అయితే బాగా వర్కౌట్ అవుద్ది. వాళ్ళు తీసుకున్న థీమ్ ఏదైతుందో ఆ హ్యూమిలియేషన్ కానీ సెల్ఫ్ రియలైజేషన్ కానీ అది ఎమోషనల్ గా చాలా బాగా ప్రెజెంట్ చేస్తారు. స్ట్రాంగ్ గా ఉంటుంది. మెయిన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగా వర్కౌట్ అయింది భయ్య. పర్ఫెక్ట్లీ సెట్ అయింది కొన్ని కొన్ని చోట్ల అయితే. ఇంకా మూవీ మొత్తం కూడా నైటే జరుగుతుంటుంది. ఆ నైట్ ఎఫెక్ట్స్ పరంగా, సినిమాటోగ్రఫీ పరంగా డార్క్ మూడ్ అయితే బాగా రియలిస్టిక్ గా నీట్ గా ప్రెజెంట్ చేశారు. సింపుల్ స్టోరీ కానీ డెప్త్ ఉన్న డైలాగ్స్, స్క్రీన్ ప్లే అయితే మెయింటైన్ చేస్తారు. ఇంకా లాస్ట్ 20 minutes అయితే ఒక ఎమోషనల్ హై అయితే క్రియేట్ చేస్తారు. అది కూడా కొంచెం వర్కౌట్ అవుద్ది. అండ్ అందరికీ అయితే కదా, కొంతమందికి. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్టోరీ భయ్య ఏం ఉండదు అక్కడ. జస్ట్ ఒక మేనేజర్ తో దొబ్బులు తింటాడు హీరో. తర్వాత ఫుల్ మధ్యాహ్నం తాగేసి నైట్ అంతా అడావిడి చేస్తాడు. మార్నింగ్ కి స్టోరీ అయిపోద్ది. ఇదే స్టోరీ, చాలా సింపుల్ స్టోరీ లైన్. తెలిసిందే కదా, ఈ మలయాళం తమిళ మూవీస్ ఇలాగే ఉంటాయి. ఈ సింపుల్ స్టోరీస్ మీకు ఇష్టము, జస్ట్ టైం పాస్ కి చూస్తామనుకుంటేనే ట్రై చేయండి. కొంతమందికి ఇదే సింపుల్ స్టోరీ పిచ్చ పిచ్చగా నచ్చేస్తుంది. సింపుల్ స్టోరీస్ ని చాలా ఎంగేజింగ్ గా చూపిస్తేనే చూడడం అయితే స్టార్ట్ చేస్తున్నాను ఈ మధ్య నేను. నాకైతే ఈ మూవీ కొంచెం బోర్ కొట్టేసింది చాలా చోట్ల. అంటే 2 hours అంటే అనవసరం అనిపించింది. చాలా స్లోగా అనిపించింది. అలాగే కొంత ప్రీచీగా కూడా ఉంటుంది. అదే నాకేదో క్లాస్ పీగుతున్నట్టు బోధిస్తున్నట్టు ఉంటుంది అనమాట. అది అసలు వర్కౌట్ అవ్వలేదు. నాకైతే కమర్షియల్ మూమెంట్స్ అవసరం లేదు. మీరు కనుక కమర్షియల్ ఎలిమెంట్స్, కామెడీ, యాక్షన్ కోసం చూస్తున్నట్లయితే అవైతే అసలు ఉండవు. మీరు కొత్త మూవీలో జస్ట్ ఒక తమిళ మూవీ సింపుల్ స్టోరీ లైన్. మీరు కనుక జాబులు ఉండే మీ మేనేజర్ తో దొబ్బులు తింటే అదే విధంగా హీరో కూడా జరుగుద్ది. సో అది రిలేటబుల్ గా ఫీల్ అవుతారు. ఒక రోజు నైట్ లో ఏం చేశాడో తెలుసుకుందాం అనుకుంటే ట్రై చేయండి, లేదంటే లేదు. సన్ నెక్స్ట్ లో అయితే ఉంది, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఖచ్చితంగా షేర్ చేయండి, అండ్ ఛానల్ని కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటే దాని లవ్ యూ ఆల్, బై.